మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. ఇన్ని రోజులు గత 1-2 ఇయర్స్ నుండి కూడా ఎన్నో ఛానళ్లలో మీకు చాలా వీడియోస్ నేను అందించినటువంటి మనిషిని. తప్పకుండా మీరు నా యొక్క పర్సనల్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కటి అద్భుతమైనటువంటి రెమెడీస్ నేను మీకు చెబుతూ మనం అందరము కూడా ఈ యొక్క మీడియా రూపకంగా కెమెరా రూపకంగా దగ్గర అవుదాము, మనందరము కూడా ఒకటే బంధువులుగా ఉందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని నేను ఇప్పుడు తదుపరి కర్కాటక రాశి వారి గురించి చెప్పడం జరుగుతున్నది. మరి కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 11వ స్థానంలోకి గురువు రాబోతూ ఉన్నాడు. ఈ యొక్క మే 2వ తారీఖు నుండి 3వ తారీఖులో. కనుక వీరికి ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును. 11వ స్థానంలో గురువు రావడం చేత అన్నింటా శుభము, కీర్తి వృద్ధి, తేజో వృద్ధి, ఇంకా విజయ ప్రాప్తి, పదోన్నతి. అంటే ఉద్యోగం కోసం గత 2-3 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నా, లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, లేదా మీకు చక్కటి ఉద్యోగంలో కానీ లేదా విద్యలో కానీ ఏమైనా ఆటంకాలతో ఉన్నా కూడా మీకు విద్యలో కూడా చక్కటి పదోన్నతి కానీ విద్యలో కూడా పూర్తయిన తర్వాత మంచి ఫలితాలుగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క 2024 మే నెల నుండి గోచరిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మీకు అష్టమ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి. హెల్త్ రిలేటెడ్ కావచ్చును, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, ఇవైతే కొన్ని ఉన్నవి. అయినప్పటికీ కూడా గురు మూలకంగా అద్భుతమైనటువంటి వాతావరణం అయితే గోచరిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకొని చక్కగా కూడా మీరు కూడా గురువుకు గురువారం రోజు దీపారాధన కానీ లేదా ఏమైనా దానం కానీ చేసుకోండి. మంచి ఫలితాలను పొందండి. మహాదేవ శ్రీమాత్రే నమః.